హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత తిరుపతి వ్లాగ్స్. ఈరోజు నా పద్ధతిలో మటన్ కీమా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ముందుగా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న కీమా 1 గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ కారపొడి, తగినంత ఉప్పు వేసుకున్నాను. ఇది స్ట్రీట్లో అమ్మే ఉప్పు, కొద్దిగా తక్కువే ఉంటుంది. మనం కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, మంచిది కూడా హెల్త్కి. వాటర్ తక్కువ ఉండడం వల్ల బాగా కలుపుకోవాలి. ఒకే సైడు కారం అంతా ఉండిపోతుంది. బాగా కలుపుకున్నామంటే స్టవ్ వెలిగించి పక్కన పెట్టేసుకునేసి టమాటాలు 6, 4 ఎర్రగడ్డలు, 3 పచ్చిమిర్చి. గరం మసాలాకి కావాల్సిన మసాలా దినుసులు: మిరియాలు, ధనియాలు, సోంపు, పట్టా, లవంగాలు, బిర్యానీ మొగ్గలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మిరియాలు ఒక 4 టేబుల్ స్పూన్ మిరియాలు, 4 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, మరాఠీ మొగ్గలు ఒక 3, దాల్చిన చెక్క ఒక 4, లవంగాలు ఒక 12. ఇవన్నీ కూడా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 4 యాలకులు కూడా వేసుకున్నామంటే కొద్దిగా స్మెల్ లేకుండా, మటన్ స్మెల్ అనేది లేకుండా కమ్మగా ఉంటుంది. ఇంత మసాలా అయితే అందులో వేయను. కొద్దిగా మనం మిక్సీకి ఎక్కువ కావాలి కదా, మిక్సీలో మెదగడానికి, అందు గురించి కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. ఈ గరం మసాలా అనేది మనం ఇంట్లోనే చేసి పెట్టుకున్నామంటే ఇది ఎందులోనైనా వేసుకోవచ్చు. మటన్ ఫ్రైకి కానీ, చికెన్ ఫ్రైకి, బిర్యానీ మసాలాకి, ఇలాంటి వాటికి అంతా కూడా వాడుకోవచ్చు. నేనైతే అస్సలు బయట మసాలాలు వాడను. ఇలాంటివి చేసి ఇంట్లో పెట్టుకుంటాను. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇది మిక్సీకి వేసుకొని, మటన్ కూడా ఉడికిపోయింది. వాటర్ చూడండి, కొద్దిగానే ఉన్నింది వాటరు. ఇప్పుడు వాటర్ కొద్దిగా తేలింది. ఆయిల్ కూడా మనం అస్సలు తీసుకోలేదు. ఆయిల్ కూడా అందులోనే ఎక్కువ ఉంది కాబట్టి మనం బండలు పెట్టుకున్నాను. ఇటు సైడు ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువే వేయాలి కాబట్టి 4 టేబుల్ స్పూన్ అనేది ఖచ్చితంగా తీసుకుంటేనే ఫ్రై అనేది మనకి బాగా ఉంటుంది. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4, తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను. వెంటనే టమోటాలు వేసుకోవాలి. ఈ టమోటాలు అనేది బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. టమోటాలు కూడా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పక్కనే ఉడుకుతున్న కీమాని అందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. కుక్కర్లో 3 విజిల్స్ పెట్టుకున్నా కూడా కీమా అనేది ఎంత సాఫ్ట్గా ఉడికితే అంత టేస్ట్గా ఉంటుంది. అన్నంతో పాటు, అన్నం అయితే ఎంత మెత్తగా ఉడుకుతుందో ఈ కీమా అనేది కూడా అంతే మెత్తగా ఉంటేనే అన్నంతో పాటు బాగా కలుపుకొని తినడానికి చాలా రుచిగా ఉంటుంది. బాగా ఇష్టంగా తింటారు కూడా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని తయారు చేసుకున్న గరం మసాలాని ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకునేసి ఎంతో రుచికరమైన కీమా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి.